నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నేను మీ రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు గూగుల్ డేటా హబ్ మన రాష్ట్రానికి రావటం గర్వకారణం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రపంచ స్థాయి ఐటీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడబోతోందని విశ్లేషణ టీడీపీ అధ్యక్షుల కాల్ డేటా బయటపెట్టాలని వైసీపీ నాయకుల మధ్య అప్పారావు డిమాండ్ రాజకీయ లబ్ధి కోసం కుట్రకు పాల్పడుతున్నారని తూర్పు కాపు సంఘీయులు పోలాకి రమేష్ ఆగ్రహం బాణాసంచా అక్రమ నిల్వలు ఉంచరాదు జిల్లా అధికారి పేరూరి శ్రీనివాస్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. రాజమండ్రిలో ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ప్రారంభమవుతోందని చెప్పారు. ఇది నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన దీపావళి కానుకని పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లను అందరూ అభినందించాల్సిందేనని హర్షం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేయాలని అగ్రరాజ్యాలు ప్రయత్నిస్తున్నాయని, ప్రపంచంలోనే ప్రముఖ మీడియా సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్ను మెచ్చుకుంటున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనల కోసం వృక్షాలను కొట్టివేసినప్పుడు పర్యావరణానికి నష్టం కలగలేదా అని ప్రశ్నించారు. గూగుల్ డేటా సెంటర్ వస్తే పర్యావరణానికి హానికరమని వైసీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్తో పాటు విశాఖపట్నం కీర్తి పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి గూగుల్ అంటే భయం, వారి చరిత్రంతా గూగుల్లో దొరుకుతుందని ఉదహరించారు. సుందర్ పిచాయ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నట్టు స్వయంగా చెప్పారని అన్నారు. చంద్రబాబును ఐటీ విప్లవకారుడిగా గుర్తించాలని వివరించారు. తన మీద ఆరోపణలు చేసిన వారు బహిరంగంగా చర్చకు రావాలని, తన అవినీతిని రుజువు చేయగలిగితే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మట్టి, మద్యం, ఇసుక కాంట్రాక్టుల్లో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. బాణాసంచా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని చెప్పారు. 2-3 రోజుల్లో వారికి నష్టపరిహారం ప్రకటిస్తామన్నారు. జడ్జి చేసే విచారణను తప్పుపట్టడం సరికాదని హితవు పలికారు. వైసీపీ హయాంలో మరణించిన వారికి ఎంత నష్టపరిహారం ఇచ్చారని ప్రశ్నించారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్, గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్త రావాడ నాగు, ఏఎంసీ చైర్మన్ సూర్యకుమారి, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ వీర వీరాంజనేయులు పాల్గొన్నారు. ఇంకా భారతదేశంలోనే ఇంతవరకు ఎక్కడా లేని ఈ ఐటీ హబ్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషి అభినందనీయం, అమోఘనీయం. అందుకనే నిన్న కర్నూలు సభలో కూడా ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా నారా లోకేష్ గారిని పక్కకు పిలిచి అభినందించడం కూడా జరిగింది. ఇవాళ ఏదైతే మొట్టమొదటగా లోకేష్ గారు గూగుల్ ప్రతినిధుల్ని విశాఖపట్నం తీసుకొచ్చి స్థల పరిశీలన చేసి తరువాత వారు అమెరికా వెళ్ళి వారితో చర్చించినప్పుడు కొన్ని మార్గదర్శకాలు, ఐటీ చట్టంలో ఉన్న కొన్ని మార్గదర్శకాల్లో మార్పులు కావాలని వారు కోరారు. వారు వెంటనే ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు దఫాలుగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి నిర్మలా సీతారామన్ గారితో కానీ ఎస్వి వైష్ణవ్ గారితో కానీ చర్చించి చివరగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఐటీ చట్టంలో సవరణలు చేయడం కోసం ప్రధానమంత్రి గారు ఒప్పుకోవడం, ఆ చట్ట సవరణ ద్వారా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించడానికి ఆంధ్రప్రదేశ్ సాధ్యపడింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు 1వ వార్డు మాజీ కార్పొరేటర్ నేతల రామచంద్రరావు చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు మాజీ కార్పొరేటర్ నేతల రామచంద్రరావు ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. 2000 సంవత్సరంలో 1వ వార్డు కార్పొరేటర్గా టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2003లో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. నీతికి నిజాయితీకి మారుపేరు, వివాదరహితుడు, సౌమ్యుడు, స్నేహశీలి, ఏ రోజున ఎక్కడ అవినీతికి పాల్పడకుండా పాలన సాగించారు. రాజమండ్రి నగరాభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా వ్యవహరించారు. వార్డులో ఏ సమస్య ఉన్నా సరే పరిష్కారంలో ప్రత్యేక చొరవ, శ్రద్ధ చూపించి ప్రజల మన్ననలు అందుకున్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ యోగక్షేమాలు విచారిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారు. నేతల రామచంద్రరావు నిజంగా భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయులు. భార్య నాగమణి, 3 కుమార్తెలు. పెద్ద కుమార్తె కలవల రాజ్యలక్ష్మి, 2వ కుమార్తె మంజువాణి, 3వ కుమార్తె సునీత ఉన్నారు.
కుటుంబ సభ్యులు ఈరోజు పెద్ద కార్యం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విచ్చేసి నేతల రామచంద్రరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు, సానుభూతిని తెలియజేశారు. ఎలాంటి భేషజాలు లేకుండా సేవే పరమావధిగా భావించే నేతల రామచంద్రరావు లాంటి వారు భౌతికంగా దూరం కావడం బాధాకరమని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ సీసీసీ ఛానల్ యాజమాన్యం సిబ్బంది తరపున అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. నేతల రామచంద్రరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాణాసంచా వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అగ్నిమాపక శాఖ జిల్లా సహాయ అధికారి పేరూరి శ్రీనివాస్ హెచ్చరించారు. అగ్నిమాపక శాఖ సూచించిన నిబంధనలను పాటించి ప్రజలు దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని అగ్నిమాపక శాఖ జిల్లా సహాయ అధికారి పేరూరి శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. శుక్రవారం కోటిపల్లి బస్టాండ్ వద్ద గల అగ్నిమాపక శాఖ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ దీపావళి సామాన్లు విక్రయించే షాపుల వద్ద 4 బకెట్లు, 2 డ్రమ్ములు ముందు జాగ్రత్తగా నీటితో నింపి ఉంచాలని తెలిపారు. అలాగే బాల కార్మికులను 18 సంవత్సరాలు వయసు నిండని వారిని బాణాసంచా విక్రయించే షాపుల వద్ద ఉంచరాదని సూచించారు. జనసంచారం, ప్రజలు నివసించే ప్రాంతాలలో బాణాసంచా నిల్వలు ఉంచరాదని పేర్కొన్నారు. నివాస ప్రాంతాలకు దూరంగా ఆరుబయట బాణాసంచాలను కాల్చాలని వివరించారు. అనుమతి లేని ప్రాంతాలలో బాణాసంచా అమ్మకాలు, నిల్వలు ఉంచరాదని సూచించారు. అక్రమ నిల్వలు ఉంచిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాణాసంచా అమ్మే షాపులు అత్యవసర ఫోన్ నెంబర్లు ఉంచుకోవాలని తెలిపారు. చిన్నపిల్లలకు పెద్దలు దగ్గరుండి బాణాసంచే కాల్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అగ్నిమాపక శాఖ సూచించిన నిబంధనలు పాటించి దీపావళిని ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎవరైతే తాత్కాలిక బాణాసంచ కొట్లుకి లైసెన్స్ తీసుకున్నారో వారు కూడా కొన్ని మెలకువలు పాటించడం ద్వారా, అదేవిధంగా అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకి ఎటువంటి అగ్ని ప్రమాదాలు బారిన పడకుండా మనం కాపాడుకోవడమే కాకుండా ఇతరులకు కూడా ఎటువంటి నష్టం కలగకుండా చూసుకోవచ్చు అన్నమాట అండి. మొట్టమొదటిగా ఎవరైతే తాత్కాలిక బాణాసంచి కొట్లుకి లైసెన్సులు తీసుకున్నారో వారు వారి యొక్క కొట్ల దగ్గర 2 మంట ఆర్పినలు అంటే ఎక్స్టింగ్విషర్స్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా 4 బకెట్లు, 2 డ్రమ్ముల్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఎవరు కూడా ఆ యొక్క కొట్టుల్లో 18 ఏళ్ళు నిండని వారిని అమ్మకానికి పెట్టుకోకూడదండి. మనకి అదేవిధంగా వాళ్ళు ఏవైతే అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ళు వాటిని మనం వాడడం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైందో అనమాట అండి. ఇక అగ్నిమాపక పరికరాలని వాడడం తెలియకపోతే అవి పెట్టుకున్నా కానీ మనకి ఉపయోగం లేనట్టు కింద లెక్క. కాబట్టి ఎవరైతే అగ్నిమాపక పరికరాలు పెట్టుకుంటున్నారో ఎవరైతే వాటిని వాడడం కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. అంతేకాకుండా పరిమితికి మించి అంటే ఏదైతే లైసెన్స్లో సూచించబడినాయో అంతకు మించి ఎక్కువగా బాణాసంచా నిల్వ చేసుకోకూడదు. అదేవిధంగా ఇంట్లో కూడా బాణాసంచాని నిల్వ చేసుకోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. మద్యం సిండికేట్ ఆడియో వైరల్ అంశంలో బాధ్యులు కాల్ డేటా బయటపెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మజ్జి అప్పారావు డిమాండ్ చేశారు. లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కులాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మజ్జి అప్పారావు విమర్శించారు. శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు కాపులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం తూర్పు కాపులకు స్థలం కేటాయించారని గుర్తు చేశారు. గతంలో రాజమండ్రిలో తూర్పు కాపు నాయకులైన అయ్యప్ప కుర్మారావు, రుంకాని వెంకటేశ్వరరావు తదితరులను టీడీపీ పార్టీ వాడుకుని వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తూర్పు కాపులను గుర్తించి 2004, 2009లలో పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించారని అన్నారు. ఆ సమయంలో వీరు రాజకీయాల్లోనే లేరని పేర్కొన్నారు. 2014లో తూర్పు కాపులకు సీటు కేటాయిస్తే
వారిని ఓడించేందుకు టీడీపీ నాయకులు కృషి చేశారని గుర్తు చేశారు. అయితే రుడా చైర్మన్ మార్గాని భరత్రామ్ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన రౌతు సూర్యప్రకాశ్రావుకు కేటాయించినట్టు వివరించారు. ఈ మధ్యకాలంలో టీడీపీ వారు తూర్పు కాపు కులానికి ద్రోహం చేశారని అన్నారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పదవిలో ఉన్న పోలాకి పరమేష్ను 15 నెలల్లోనే రాజీనామా చేసి వెళ్లిపోయేలా కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను తిరిగి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అధిష్టానం మెప్పు కోసం ఆయనను తప్పించడం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి తప్పించుకునేందుకు కులాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని ఆరోపించారు. వ్యవహారంలో సంబంధం లేకపోతే ట్రూత్ టెస్టుకు సిద్ధంగా ఉన్నారని సవాల్ విసిరారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కాల్ డేటాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు సప్ప నారాయణ, వైఎస్ఆర్పీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి రూకం త్రినాథ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్యామ్, సిటీ సెక్రటరీ అజవర్పు సీను, చంద్రమోహన్, నందస్వామి, శివ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇక రాజమండ్రి ప్రజలు ఇదంతా కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే మీరు లెక్కర్ సిండికేట్లో దొరికిపోయి మీ వైరల్ అయిన తర్వాత మీ పరువు మీరే తీసుకున్నారు, ఎవరో తీయక్కర్లేదు. ఎందుకంటే మీరు అంత వైరల్ అయ్యాక కూడా పచ్చి అబద్ధంగా మాట్లాడుతూ దాన్ని నిసుగ్గుగా కూడా మీరు సమర్థించుకుంటున్నారు. ఇది చాలా తప్పు. అదేవిధంగా మీరు హోటల్ సెల్టాన్లో మీటింగ్ నుంచి పెట్టి దాన్ని ఆనంద రీజెన్సీని మార్చడం నిజం కాదా? మీరు సిండికేట్తో మీటింగ్ పెట్టలేదా? ఇక మీ పెద్ద నాయకులు ఆశీర్వాదంతో బాటిల్కి 10 రూపాయలు పెంచి లిక్కర్ అమ్మడం నిజం కాదా? రాజమండ్రిలో ఆయుర్వేద పితామహుడు నాయీ బ్రాహ్మణ కులదైవం వైద్య నారాయణుడు శ్రీ ధన్వంతరి భగవంతుని జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయుర్వేద పితామహుడు నాయీ బ్రాహ్మణ కులదైవం వైద్య నారాయణుడు శ్రీ ధన్వంతరి భగవంతుని జయంతిని నాయీ బ్రాహ్మణ కమిటీ హాల్ అధ్యక్షుడు కందికొండ అనంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ధన్వంతరి భగవంతుడికి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సెక్రటరీ రాజన్న, సత్యరాజు, ట్రెజరర్ ముక్కల సందీప్, వైస్ ప్రెసిడెంట్ కరుసు శ్రీను, చట్టబత్తుల వరబాబు, సహకార్యదర్శి యానాపు మధు, గౌరవ అధ్యక్షులు అజంగి దేవుడు, పెద్దలు అందనపల్లి సత్యనారాయణ, పెండ్యాల నాగేశ్వరరావు, రాలి పైడిరాజు, గౌరవ సలహాదారులు తాతపుడి నాని, సుందరపల్లి సత్యనారాయణ, బలగం కిరణ్, పొలుగుత్తి చంద్రశేఖర్, వెంటూరి చంటి, పేట సంఘం నాయకులు కల్లా శ్రీను, కందికొండ జగన్, కొరిపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాకు సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా మన కమిటీలో జరిగేట్టు కార్యక్రమం చేసుకుంటూ వచ్చే ప్రతి సంవత్సరం కూడా మనం తనంతరేసి ఏ రోజు వస్తే ఆ రోజు మన ఆరాధ్యమైన ధన్వంతరి స్వామి ఉత్సవం చేసుకోవడానికి మనం అందరం కూడా ముందుకెళ్తూ మన నాయకులే అందాకాల వడ్డీలు జనం చేసేవారు. అలాంటి భగవంతుని ఇవాళ మనం ఈ జయంతి జరుపుకోవడం నాయకులంలో కులదైవంగా భావించి ఆయనకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇచ్చేస్తున్నాం. మంచి ఖ్యాతి ఉన్న ఆయన, మంచి అన్ని దేశాల్లో కూడా మంచి పేరున్న వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ లో పేరు లేకపోవడం చాలా బాధాకరం. కానీ ఈ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ జయంత్యోత్సవాలు జయంత్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తే ప్రతి పేట రాజమహేంద్రవరం ఆర్యాపురం శ్రీ కనకదుర్గాలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం శ్రీ కనకదుర్గాలయం వద్ద దసరా నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ముగింపు మహోత్సవాల సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాళ్ల వెంకట్రావు, డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్ విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. సుమారు 4,000 మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యనమల అజయ్, వరదాని చంద్రప్రకాష్, యాళ్ల సత్యబాబు, యాళ్ల సూర్యతేజ్, కాకల చిన్న, కాకల శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మధ్య రాంబాబుపై రాజకీయంగా బురదజల్లటానికి ఆడియో లీకేజీ వ్యవహారం తెరపైకి తీసుకొచ్చారని తూర్పు కాపు సంఘీయులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తూర్పు కాపు సంఘీయుల ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. పోలాకి పరమేష్ మాట్లాడుతూ మధ్య రాంబాబు అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా వైసీపీ వారు తూర్పు కాపులను అణగదొక్కడానికి మద్యం సిండికేట్ వ్యవహారం నడిపిస్తున్నారని ఆరోపించారు. మద్యం సిండికేట్తో ఎలాంటి సంబంధాలు మధ్య రాంబాబుకు లేవని తేల్చి చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మిమిక్రీ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇలాంటివి తాము నమ్మటం లేదని స్పష్టం చేశారు. లేనిపోని ఫోన్లు క్రియేట్ చేసి టెక్నాలజీ ఉపయోగించి వారిని ఏదో రకంగా బదనాం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఎక్స్ ఎంపీ గారు మార్గన్ భరత్ గారు ఈ విధంగా ప్రవర్తించడం మా సంఘీయులందరూ కూడా బాధపడే విధంగా ఆయన యొక్క వీడియోగ్రాఫ్స్ పెట్టి వ్యవహారం చేసి ఆయన్ని రోడ్డెక్కించాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో, అంటే మధ్య రాంబాబు గారిని రోడ్డెక్కిస్తే తూర్పు కులం రోడ్డు ఎక్కుతుంది, తూర్పు కులం ఒక పరువు ప్రతిష్టలకి భంగం వాటిల్తుందన్న ఉద్దేశంతో చేస్తున్నారా మీరు? ఏమనంటే మీకు ఓపుకుంటే పొలిటికల్ గా చూసుకోండి, కమ్యూనిటీని లాగొద్దు. అలా లాగినట్లయితే రాజమండ్రిలో మేమేంటో మేము చూపిస్తాం. చెప్తాను, రాంబాబు గారి మీద జరిగినది కుట్రది. దీన్ని రాజమండ్రి తూర్పు కాపు సంఘీయులందరూ కూడా ఏకదాటిగా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. రాజమండ్రి ఇనిస్పేట యాదవుల రామాలయం, యాదవ్ భవన్ పునర్నిర్మాణానికి ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని బలహీన వర్గాల ప్రతినిధి బల్లబాబురావు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ఇన్నిస్పేట యాదవుల రామాలయం, యాదవ్ భవన్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని బలహీన వర్గాల ప్రతినిధి బల్లబాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రామాలయం, దానికి అనుబంధంగా యాదవ భవనం ఉందని, ఈ యాదవ భవనం 1983లో నిర్మాణం చేయటం జరిగిందని, ఇక్కడ యాదవులు సమావేశాలు నిర్వహించుకోవటం, యాదవుల పిల్లల ఫంక్షన్లకు వాడటం జరుగుతోందని చెప్పారు. రాజమండ్రి కార్పొరేషన్ 3,71,000 రూపాయలు పన్ను చెల్లించాలని డిమాండ్ నోటీస్ యాదవ్ భవనానికి ఇవ్వటం జరిగిందని చెప్పారు. యాదవులు ఆందోళన చెంది అంత డబ్బు కట్టుకునే స్తోమత లేక ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ఈ పన్ను నుంచి మినహాయింపు ఇప్పించాలని కోరటం జరిగిందని, ఎలాంటి పన్ను మినహాయింపు నేటి వరకు జరగలేదని విచారం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా 25 లక్షల రూపాయలు ఇప్పించాలని, అలాగే యాదవ్ భవనం శిథిలావస్థకు చేరి యాదవులు ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా నిరుపయోగంగా ఉంది కనుక యాదవ్ భవన పునర్నిర్మాణానికి రాజమహేంద్రవరం కార్పొరేషన్ నుంచి ₹1 కోటి నిధులు మంజూరు చేయాలని, యాదవులు రాజమండ్రి నగరంలో 50,000 పైచిలుకు ఓట్లు కలిగి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకునే సత్తా ఉండి కూడా నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు పొందలేదు కాబట్టి ఇప్పటికైనా తక్షణం స్పందించి తమ సమస్యలు పరిష్కరించి యాదవ్ భవనానికి, యాదవ రామాలయానికి నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. సుమారు 103 సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయానికి శుభ్రంగా దుర్భరమైన దుస్థితి బట్టి రామాలయం శిథిలావస్థ చేరి ఇవాళ రేపు కూలిపోతుందన్న పరిస్థితి ఇక్కడ ఇవాళ రామాలయంలో కనిపిస్తా ఉంది. అలాగే ఈరోజు కార్పొరేషన్ అధికారులు 3,71,000 చిల్లరే పక్కనున్న యాదవ్ భవనానికి పన్ను కట్టమని వాళ్ళు నోటీసు పంపడం దుర్మార్గం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూగుల్ డేటా హబ్ మన రాష్ట్రానికి రావటం గర్వకారణం. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ప్రపంచ స్థాయి ఐటీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడబోతోందని విశ్లేషణ. టీడీపీ అధ్యక్షుల కాల్ డేటా బయటపెట్టాలని వైసీపీ నాయకుల మధ్య అప్పారావు డిమాండ్. రాజకీయ లబ్ధి కోసం కుట్రకు పాల్పడుతున్నారని తూర్పు కాపు సంఘీయులు పోలాకి రమేష్ ఆగ్రహం. బాణాసంచా అక్రమ నిల్వలు ఉంచరాదు, జిల్లా అధికారి పేరూరి శ్రీనివాస్. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.